ఆక్సిజన్ లెవెల్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. స్కిన్లో ఉన్న ఆక్సిజన్ కొలాజిన్ అంటాం కదా, సో కొలాజిన్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఆక్సిజన్ లెవెల్ని ఇంప్రూవ్ చేస్తుంది. అది సో మనం మాన్యువల్గా చేసేదానికి మిషన్తో చేసేదానికి చాలా వేరియేషన్ ఉంటుంది. చాలా మంది అంటారు హైడ్రా ఫేషియల్ వల్ల యూజ్ ఏంటి అంటే మీరు చెప్పండి. స్కిన్లో మనకి ప్రోటీన్ లెవెల్స్ అనేది ఇన్ఫ్యూజ్ చేస్తాం, మనం ఇన్ఫ్యూజ్ చేసేసి ఆక్సిజన్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సో నార్మల్ చేసిన దానికి దీనికి ఇది ఇన్స్టెంట్ రిజల్ట్ ఉంటుంది. 2 డేస్లోనే మనకి రిజల్ట్ ఉంటుంది. 3 to 4 వీక్స్ ఉంటుంది రిజల్ట్. పర్ఫెక్ట్ చేయాలి అది కూడా. సో మీకు కొన్ని ఫేషియల్ కిట్స్ ఉంటాయి, O3 ఫేషియల్ కిట్స్ అన్ని ఐడియా ఉంటాయి కదా. సో O3తో చేయండి, కొద్ది కాస్ట్లీ వాటితో చేయండి, అమౌంట్ కూడా ఎక్కువ తీసుకోండి. మీ అప్పుడు అటైతే 10,000 చార్జ్ చేసుకోవచ్చు. అంటే మన ఫేషియల్ కిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మినిమం 5,000తో స్టార్ట్ చేసుకోవాలి. అంటే మన అవే కిట్స్ దీంతో వాడాలి కదా, అది ఎలా వాడాలి అనేది మీకు చెప్తాను. అంతే, దీనికి డిఫరెంట్ ఉంటుంది. ఏ కిట్ అలా కాదు, మళ్ళీ కిట్లో కూడా వేరియేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పిగ్మెంటేషన్కి ఒక క్లయింట్ వస్తుంది మన దగ్గరికి, స్పెషల్లీ పిగ్మెంటేషన్కి ఒక ఫేషియల్ కిట్ ఉంటుంది. సో ఆ కిట్ తోటి అందులో కూడా మంచి కాస్ట్లీ తీసుకోవాలి. తీసుకొని దాంతో చేస్తే రిజల్ట్ సూపర్ రిజల్ట్ ఉంటుంది. ఒక 2-3 సిట్టింగ్స్లోనే వేరియేషన్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ పిగ్మెంటేషన్ రెడ్యూస్ అయిపోతుంది. మీ గ్యారెంటీ ఇవ్వచ్చు బయటకి, మరి రాదు. ఇంకొకటి స్కిన్ ప్రాపర్గా మెయింటెనెన్స్ చేయాలి. సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకోవాలి, అండ్ సిరం యూజ్ చేసుకోవాలి, అండ్ మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేసుకోవాలి. స్కిన్ బ్యాలెన్స్ చేసుకోవాలి. స్కిన్ ప్రిపరేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ప్రొఫెషనల్ మేకప్ కోర్స్ నేర్చుకున్నారా? సో దాంట్లో మీకు తెలుసుగా స్కిన్ ప్రిపరేషన్. సో దీనికి సపరేట్ క్రీమ్స్ అట్లా ఏం లేదు, జస్ట్ నార్మల్ మన ఫేషియల్ క్రీమ్స్ తోటే. మీకు ఏం క్రీమ్స్ అన్ని డౌట్స్ అన్ని మీకు చిన్న చిన్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసిస్తాను. ఒకసారి నోట్స్ రాసుకోండి మంచిగా.